హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ అండి. సో మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. కొంచెం చేత కాలేదు రాఖీ పౌర్ణమి కూడా మీ అందరికీ హ్యాపీ రాఖీ అండి. రాఖీ రోజు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. సో వ్రతం కోసం ఆల్రెడీ నైటే మనం కిచెన్ క్లీన్ చేసేసుకున్నాము. తర్వాత లేవగా నేను ఇల్లంతా ఊడ్చేసి ఇల్లంతా తుడిచేసుకున్నాను. శేఖర్ బయట అంతా కడిగేశాడు. తేజుగాడు లేచాడు. తేజుగాడు బ్రష్ చేస్తూ ఉన్నాడు. అమ్మవారి వ్రతం కోసం తెచ్చిన సామాన్లు, ఒక జామకాయలు, ఇంకా కొన్ని సామాన్లు, జామకాయలు, తామర పువ్వు, మామిడాకులు, కొన్ని రంగమ్మ చెప్తే రంగమ్మ తీసుకొచ్చాను అనమాట వచ్చేటప్పుడు. సో బయట అంతా శేఖర్ గారు మంచి వాళ్ళు సర్ఫ్ వేసి కడిగారండి. నాకు నేను రోజులు నేను ఎప్పుడు బయట కడుక్కుంటాను, నాకు కొంచెం మట్టి మట్టి ఉంటే నచ్చదు అనమాట. కానీ శేఖర్కి వీలవ్వదు, వారానికి ఒకసారి కడుగుతాడు, ఊడుస్తాడు అనమాట రోజు. సో సంధ్య మంచిగా ముగ్గేస్తుంది. ముగ్గుల పోటీ పెడితే సంధ్యకి ఫస్ట్ ప్రైజ్ వస్తుందండి. ఎంత మంచి మంచి ముగ్గులు వేస్తుంది అంటే మళ్ళీ ఎంత నీట్గా వేస్తుందో. నాకు ఎంతెంత ముగ్గే రాదో తను అంత బాగా వేస్తుంది ముగ్గు. నాకు ఎందుకో తెలీదు, నాకు ముగ్గే రాదండి. నేను పేపర్ పైన మంచిగా డిజైన్ వేయగలుగుతాను, కానీ నేను అదే గడపలో ముగ్గే వేయలేను. మన బయట వాకిట్లో ముగ్గే వేయలేను. సో నేను వంగలేను ఎక్కువసేపు. సో ఆ పనులని మా సంధ్య వేస్తుందండి. సో పూజ నాతో పాటు తను కూడా వేసింది. సో తను దేవుడికి ముగ్గేసింది. రాగానే వాకిట్లో ముగ్గేసింది. ఆ తర్వాత మన 2 గడపలకి బొట్లు పెట్టేసింది. ఆ తర్వాత నేను తేజువాడికి 2 దోశలు పోసేసి సంధ్య తినబెట్టే లోపు నేను వేసాను అనమాట. తేజుకి శేఖర్కి ఇద్దరికి దోశలు పెట్టేసాం. సంధ్యకి నాకు ఇద్దరికి పూజ ఎవరికి ఏం తినము, మధ్యలో ఒక తాగితే టీ తాగుతాం అనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ పసుపు పెట్టుకుంటా ఉన్నాను. సంధ్యకి నేను పెడదామంటే నేను కింద కూర్చోలేను ఊరికే. సో సంధ్య తనకు తనే పసుపు పెట్టేసుకుంది. సంధ్య వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని వచ్చిందండి. సో ఈలోపు మా అత్తమ్మలు ఫోన్ చేశారు. రమ్య ఇంటి దగ్గర వ్రతం చేస్తున్నాను అనుకున్నా, కానీ ఎందుకో క్యాన్సిల్ అయిపోయిందట. రమ్య వ్రతం చేసుకోవట్లేదట. అత్తమ్మ అదే అయిపోయింది, చేసుకోవట్లేదు బిడ్డ, రేపు పొద్దున్నే మేము వస్తామని చెప్పేసి. సో నైట్ నానబెట్టిన శనగలు ఈరోజు మెనుగా చెప్తాను మీకు. ఆ తర్వాత మన మినపప్పు నేను 2 గ్లాసుల వరకు నానబెట్టిన తర్వాత శనగపప్పు. ఈ ఆకు నేను ఫ్రిడ్జ్లో నేను ఏం పెట్టలేదండి. నాకు ఫ్రిడ్జ్ కడిగి అంత ఓపిక లేదు. సో ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు నాన్ వెజ్ అదొకటి ఇదొకటి పెడతాం కదా, అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఏం పెట్టకపోవడం బెటర్ అనిపించింది. సో ఈలోపు సంధ్య పువ్వులు గుచ్చుతుందండి దేవుడికి. నేనేంటంటే ఆల్రెడీ నేను ఇంట్లో ఫస్ట్ మన పూజ గదిలో పూజ చేసేసాను అనమాట. ఈలోపు సంధ్యని బియ్యం పెట్టమన్నాను. సంధ్య బియ్యం పెట్టింది. ఒకటేసారి 3 గ్లాసులు పెట్టాము. మేము ముగ్గురం ఉంటే 3 గ్లాసులు పర్ఫెక్ట్ సరిపోతాయి 2 పూటలకి, ప్రసాదం కదా. సో ఈ 3 గ్లాసుల బియ్యాన్ని 3 వేరే వేరే పాల్లో చేయాలి. తెల్లనం ఎక్కువ ఉంచేసి మిగిలింది దద్దోజనానికి, అదే ఏమంటారు, బెల్లం అన్నానికి, తర్వాత కర్డ్ రైస్కి, నిమ్మకాయ పులిహోరకి, ఈ 3టికి వేరే వేరే గిన్నెలో తీసి పెట్టాను అనమాట ముందే. ఎందుకంటే ఇంకొంచెం ఉమ్మగిలితే అన్నం మెత్తబడ్డ అన్నం మెత్తబడుతుంది అనమాట. సో తింటే మేము బాగా మెత్తబడి తినము. సో ఒకటేమో పులిహోరకు తీసి సైడ్కి పెట్టేశాను, నూనె కలిపేసి పెట్టేస్తే అది కొంచెం పొడి పొడిగా ఉంటుంది. ఇంకో సైడ్ వచ్చేసి చక్కెర అన్నం కోసం అన్నంలో చక్కెర వేసి అన్నంలో పాలు పోసి బాగా ఉడికిస్తూ ఉన్నాను. పెరుగన్నానికి అన్నం మంచిగా పిసికి బాగా పెట్టేసాను అనమాట. సో సంధ్య ఈలోపు ఏంటంటే మనకి దండలు గుచ్చుతూ ఉండింది. శేఖర్కి చాలా ఎక్కువ వర్క్ ఉండండి. శేఖర్ ఇంకా స్నానం చేయలేదు. సో ఈ పనిలోకి రావట్లేదు. ఒక రూమ్లో వెళ్ళి చిల్డ్రన్ రూమ్లో కూర్చున్నాడు అనమాట. సో ఇప్పుడు నేను అన్నీ కలిపేసి అన్నీ మన శనగపప్పు వడలకి, మినపప్పు వడలకి, దహి వడకి, వీటన్నిటికీ నేను ఆల్రెడీ మిక్సీ పట్టేశాను కదా. సో నాకు గోలిచ్చడం ఆ స్మెల్ నాకు పడట్లేదు అనమాట. అయినా మినపప్పు వడలు సంధ్యకి సరిగ్గా చేయరాలేదు. సో మినపప్పు వడలు తనుకొని చేసింది, నేను మినపప్పు వడలు చేశాను. తర్వాత సంధ్య శనగపప్పు వడలు చేసింది. అనుకుంటాం కానీ ఏమంటారు, మన ఫెస్టివల్ రోజు ఏది వండినా చాలా టేస్టీగా అవుతుంది, ఎందుకో తెలీదు. సో ఇది మన పులిహోర. ఇంకా తాలింపు వేసేసాను. ఏం చేశానంటే ముందు అన్నీ రెడీ చేసి పెడతాను, లాస్ట్లో తాలింపు అన్నమాట. సో అట్లా ఆయన తాలింపు చేసే టైంకి మాకు మిరపకాయలు లేకుండే. సో అక్కడ అట్లే పెట్టేసి శేఖర్ని తాలింపు కోసం మళ్ళీ పాలు పెరుగు కొంచెం తక్కువ ఉండే అనమాట. సో అవి కూడా తెమ్మన్నా అన్నమాట. తర్వాత ఏముందని కంకణాలు కట్టుతా ఉన్నాను. కంకణాలు నేను 9 చుట్లు దారం చుట్టి చేస్తాను అన్నమాట. సో తేజుగ్గా కంకణాలు అంటే చాలా ఇష్టం. మళ్ళీ రేపు పొద్దున్నే రమ్య, అక్షయ్ వాళ్ళు వస్తారు కదా. సో పిల్లలకు కూడా కడదామని చెప్పేసి ఈసారి కంకణాలు కొంచెం మంచిగా అనిపిస్తాయి కదా పిల్లలకి. సో అదే ఇష్టంగా కట్టుకుంటారని చెప్పేసి వాళ్ళకు కట్టాను. కానీ
వాళ్ళు సాటర్డే రాలేదు. ఇప్పుడు సండే ఇప్పుడు వస్తున్నారండి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? నేను లేవగానే వాయిస్ ఓవర్ ఇస్తామని 8:45 అవుతుంది. ఈ వీడియో మీకు 10 వరకు మీ ముందు వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను కంకణాలకు దారాలు వేసి ఇట్లా ముడేయాలరా సంధ్య అని సంధ్యకి చూపిస్తూ ఉన్నాను. సంధ్య నన్ను చూసుకుంటూ ఫాలో అయిపోతూ ఉందన్నమాట. ఇక చూసారా తేజ్ గాడు, వాడు మా దగ్గరకు వస్తలేడు, వాడు స్నానం చేయలేదు. సో జే వేస్తున్నావు కదా, జేజే చౌకొస్తుంది రా అని చెప్తే అస్సలు దగ్గరికి రావట్లేదు బిడ్డ. సో ఈ వీడియో వచ్చేసి శేఖర్ తీస్తూ ఉన్నాడు. సో ఫ్రెండ్స్, చాలామంది ప్రెగ్నెన్సీలో మీరు వ్రతం చేసుకోవద్దు అంటారు. సో ప్రెగ్నెన్సీలో చేయకూడని పని చేస్తే మా ఇంటికే మంచిది కాదు. సో మా ఇంట్లో చేసుకుంటారండి. సో ఈవిడ ఎవరు చెప్పినా వినట్లేదు అంటే ఇదేం షో ఆఫ్ చేసుకోవడం కోసం కాదండి, నా మనశ్శాంతి కోసం, నాకు ఇష్టం, నాకు అమ్మవారికి పూజ చేసుకోవడం నాకు ఇష్టం కాబట్టి నేను చేసుకోవడం అంతే. ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఒకటి ఆనవాయితీ ఉంది, మీ ఇంట్లో చేసుకోవచ్చు అని అన్నారు, నేను వద్దంటే మీరు ఊరుకుంటారా చెప్పండి? సో ప్లీజ్, పండగ రోజు మీరు చేయకూడదు కదా అని అనొద్దు. ప్రెగ్నెంట్ లేడీస్గా చేయొచ్చు, మా ఇళ్ళలో మేము చేసుకుంటామండి, చేయొచ్చు, వాయనం కూడా ఇవ్వచ్చు. సో చేయకూడదు అని ఉంటే మా అత్తయ్య ఒప్పుకునేది కాదు, మా మమ్మీ వాళ్ళు ఒప్పుకునే కాదు, నేను చేసేదాన్ని కాదు పర్సనల్. ఎందుకంటే నేను నా బిడ్డ బాగుండాలి కదా. సో మీ ఇంట్లో ఉన్న ఆనవాయితీ మా ఇంట్లో నడవాలని లేదు కదా. సో అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మన ప్రసాదాలు ఇవి. ఏం చేశానంటే మినపప్పు వడలు, పెరుగు వడలు, పాయసం, శిర సందే వేసింది, పెరుగన్నము, పులిహోర, చక్కెర అన్నము, ఇంకోటి శనగల తాలింపు. సో ఇవి 9 రకాల ప్రసాదాలు నేను చేశాను. డ్రై ఫ్రూట్స్ టైంకి అయిపోయాయండి. సో ఒక కిష్మిష్లు ఉంటే కిష్మిష్లతోటి మనం పని కానిచ్చేసాం. దహి వడ ఫస్ట్ టైం ట్రై చేశానండి. అది మన విస్మయ్ గారి రెసిపీలో చూసి, తన రెసిపీ అంటే సేమ్ ఫాలో అవ్వలే, కాకపోతే గుర్తుంది ఎప్పుడో చూసింది. సో అట్లా వేసాను. సో అమ్మవారికి 9 రకాల ప్రసాదాలు రెడీ. నో అంట్లు సొంట్లు అన్ని తీసుకొచ్చి ఒక సైడ్ పెట్టేసాం అనమాట. అయినా ఈరోజు ఇంట్లో అంట్లు సొంట్లు ఏం లేదు, అన్ని దేవుడికి చేసేటివి ఉన్నాయి. సో ఇవి మన ప్రసాదాలు ఆల్మోస్ట్ ఆల్ రెడీ. ఇప్పుడు అమ్మవారిని రెడీ చేయాలి. సో ఇవి వచ్చేసి కంకణాలు అండి, కంకణాలు కూడా రెడీ చేసి పెట్టాము. సో తేజుకి, శేఖర్కి అందరం కట్టుకుంటాం అనమాట. మా తేజు గారికి కూడా చాలా ఎక్కువ ఇష్టం. సో తేజుకి ఇంట్లో జేజే చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఎక్కువైపోయిందండి, వాడికి ఇష్టం అన్నమాట ఇట్లా జేజే చేసుకోవడం. సో ఇవి కంకణాలు పక్క పెట్టేస్తాను. ఈలోపు పీటలు తీసిమన్నాను, సంధ్య పీటలు బయట కడిగిపెట్టి నేను వాటికి ఇంకా ముగ్గేయాలి, అంటే పసుపు పెట్టాలి. తర్వాత సంధ్యని కుబేర ముగ్గు వేయమన్నాను. ఇంతసేపు నేను ఇట్లా కూర్చోలేనన్నమాట. దట్టు సంధ్య ముగ్గు బాగా వేస్తుంది. సో నాకు సంధ్య వచ్చిందే హెల్ప్ చేయడానికి అండి, తను నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఒక మంచి బంగారు తల్లి అండి. ఈ తేజ్ గాడిని ఈలోపు డ్రెస్ ఇక్కడ స్నానం చేయించాడు, నేను డ్రెస్ వేసాను. బాగుంది కదా డ్రెస్, క్వాలిటీ బాగాలేదండి, చీప్ క్వాలిటీ డ్రెస్ ఇది. 200 రూపీస్ మీషోలో తెప్పించాను. ఓన్లీ 1 టైంకి అయితే మీరు వేయొచ్చండి. పాయింట్ అయితే ఆ రోజు చినిగిపోయింది. సో ఎవరు తెప్పించుకోవద్దు, బాగాలేదు అంతగా. సో ఇది కుబేర ముగ్గు. నేను అయితే పర్ఫెక్ట్గా ఏ సైడు మనకి పెడతారో తెలియక చూసిరా, ఇట్లా మనం వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అల్లం వెళ్ళిపోయి గిట్లా సౌండ్ వస్తూ ఉంటుంది. సరిపోయింది. సో కుబేర ముగ్గేస్తాం. నాకు ఏ సైడ్ పెట్టాలో ఆలోచన లేకపోతే నేను ఏం చేస్తానంటే, మా ఇంట్లో పూజలు చేసినప్పుడు, సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు ఏ సైడ్ మొహం పెట్టారు పీటలు అనేది గుర్తుంచుకొని పెడతా ఉంటాను అనమాట. తర్వాత ఏముందండి, పీటలకి పసుపు పెట్టేస్తాను నేను. ఇంకా ఈసారి కొంచెం ఏమంటారు, అమ్మవారిని కొంచెం పైకి, నేను ఇంకా పీట అసలు కొత్తది కొనుక్కోవాలండి, కానీ అసలు కొనలేకపోయాను. నిన్న నాకు ఎక్కడ కనిపించలేదు, ఈవినింగ్ వెళ్ళాం కదా మేము సామాన్ తేనికి. సో అందుకని చెప్పేసి తీసుకోలేదు. ఇప్పుడు మాకు పూజ మీద కూర్చొని పీటలు ఉన్నాయి కదా, ఆ పీటలు ఒకదానిపైన ఒకటి వేసి దానిపైన అమ్మవారు పెట్టి ముందట ఇంకా 2 పీటలు ఉన్నాయి, అవి పెడదాం అనుకుంటున్నాం అన్నాను. సో ఇది మన కుబేర ముగ్గు. లాస్ట్ టైం కోసం అంది ఇట్లానే వేసింది. సో ఈలోపు అమెజాన్ నుంచి నేను దేవుడి మందిరానికి తెప్పించిన అవి వచ్చినాయి, ఏమంటారు, ఆర్టిఫిషియల్ పత్తి పూల దండలు వచ్చినాయి అనమాట. సో ఇట్లా పెడదామా సంది, ఇట్లా బాగుంటుంది, అమ్మవారి కొంచెం పైకి ఉంటుంది కదా, ప్రసాదం కింద పెట్టచ్చు. లాస్ట్ టైం మనకు కుదరలే కదరా ప్రసాదం పెట్టడానికి ప్లేసు అని అంటే, బాగుంటుంది వదిన, ఓకే అన్నారు. రంగమన్న కూడా అదే అడుగుతాను. మా రంగమన్నకి విపరీతంగా ఆకలేస్తుందండి, చాలా లేట్ అయింది మాకు. ఆల్మోస్ట్ 4:35 అట్లా అయిందనమాట. 4:30 మాకు పూజ అయిపోయేసరికి 4:30 అయిపోయింది. 4:30కి మేము తినడం స్టార్ట్ చేసామన్నమాట. సో నేను కూర్చొని ఇట్లా పెట్టని చెప్పేసి కనుములు ఉంటాయి కదా, సో కనుములు తెచ్చిచ్చాను. ఇది నా శారీదే కనుములండి. సో అది పెట్టేసాను. ఇవి దేనికి వాడని అనమాట, అట్లాగే చీరల నుంచి తీసి అట్లా బీరువాల పక్కన పెట్టిన కనుములు అనమాట. సో అది పెట్టేసి తర్వాత ముందర పెట్టిన దానిపైన ఇంకో పింక్ కలర్ది వేద్దామని చెప్పేసి ఏవి అవైలబుల్లో ఉంటే అవే వేసాము.
సో ఇవి పీటల పైన మళ్ళీ సంధ్య ముగ్గేసేసింది. సో వెనక ఉన్న పీట పైన మనం అమ్మవారిని పెడదాం, ముందట వచ్చేసి ముగ్గు పెడదాం. సో చాలామంది అక్క ఒక్కరికి ఇవ్వాలి, ముగ్గురికి ఇవ్వాలి, ఐదుగురికి ఇవ్వాలి, ఇట్లా వాయినం ఇవ్వాలి అంటారు కదా. అవును, రమ్య వస్తే రమ్యకి వాయినం అవుతుంది. ఫస్ట్ రమ్యకి ఇస్తాను, అంటే ఇప్పుడు అమ్మవారికి పెట్టి సంధ్యకి ఇచ్చి రమ్య వచ్చినప్పుడు రమ్యకి ఇస్తాను. అట్లా 3 వాయినాలు అయితే యాక్చువల్లీ పిలుదామంటే మళ్ళీ భయం వేసింది. నిజం చెప్పాలంటే చాలా భయం వేసింది, ఎందుకంటే ఇప్పటికీ వట్టిగానే ముక్కులా గుచ్చిపించుకుండా ఎద్దు కోవిడ్ వల్ల. సో అందుకని చెప్పేసి బయట వాళ్ళని పిలవలే. ఇచ్చేసి ఎంత బాగుంది చూడండి, ఇది అమెజాన్లో తెప్పించాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ పోరగాళ్ళు ఆల్రెడీ పెట్టి రండి, నేను వీడియో తింటున్నాను, పోజ్ కొడుతున్నారు, పోయి ఏం లేదు అట్లా పట్టుకొని ఇద్దరు మేము పెట్టినాం అన్నట్టు పోజ్ కొడుతున్నారు. చైల్డిష్ మెంటాలిటీ చాలా ఉన్నాయి. సో ఈలో సందే చేసిన దండలు ఉన్నాయి కదా, ఎంత బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. సో ఈ మామిడి ఆకులది పండుగ రోజు తీయద్దని తీయలేదు, కొత్త మామిడి ఆకులు ఒక 5 గుచ్చిపించాను. దేవుడికి కావాల్సినవన్నీ తీసుకెళ్తాను అన్నమాట. నాకైతే బాగా నచ్చిందండి ఇది. మీకు నచ్చింది, బాగుంది కదా. పొద్దున్నే దేవుడికి దీపం పెట్టి ఉంటుంది, ఆ దీపం ఇంకా నడుస్తూనే ఉండింది. పొద్దున్న దేవునికి దీపం పెట్టేసి రెడీ చేశాను. ఇది అమ్మవారి రూపు మనం తెచ్చింది. నేను అమ్మవారి రూపుకి ఎప్పుడు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కంటే ఎక్కువ నా జ్యువెలరీ వేయడానికి ప్రాధాన్యత ఇస్తానండి. సో ఈరోజు యాజ్ టీజ్గా నా నెక్లెస్ నేను అమ్మవారికి పెడుతున్నాను. లాస్ట్ టైం కూడా అట్లే పెట్టాను. అమ్మవారి దయ వల్ల నా నెక్లెస్ ఇంకా డబ్బులు అయితే ఇంకా బాగుంటుంది. సో అప్పుడు ఇంకా పెట్టచ్చు అనమాట. ఏముంది, ముందు గణపతి పూజ చేశాను, చిన్న గౌరవం పెట్టుకున్నాను, గౌరమ్మని మొక్కేసి ఆ తర్వాత అమ్మవారిని పెట్టడానికి రెడీ చేస్తామన్న. వీడియో తీయడానికి ఎవరు లేక మొత్తం వీడియో తీయలేదన్నమాట. అమ్మవారికి పెట్టే శారీ వాయినం అంతా ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. ఈలోపు ఏంటంటే అమ్మవారికి ఈసారి నేను ఇట్లా చేతుల దగ్గర వెనకాల కండువ పెట్టాను. చాలా వీడియోస్ చూసానండి రెడీ చేసేవి. నాకు కొంచెం పెద్ద పెట్టుకోవాలంటుంది కానీ నాకు చీర కట్టడం రాదన్నమాట. విగ్రహంలా పెద్ద పెడతారు చూడండి చాలామంది, అట్లా ఇష్టం ఉంటుంది కానీ నాకు చీర కట్టడం రాదు. సో నేను నెక్స్ట్ ఇయర్ వరకు అట్లా నేర్చుకుంటా అనుకుంటా ఉన్నాను. సో ఏముంది, అమ్మవారికి చెవులై పెట్టాను. నా చెవులై సెట్ అవ్వలే, రాలేదు ఎందుకంటే స్క్రూలు ఉంటాయి కదా. సో వేరే చెవులై పెట్టేసి తర్వాత పాలల్లో మన బంగారాన్ని కడిగి అమ్మవారికి పెట్టడం. లాస్ట్ టైం కూడా నేను వేసుకున్నాను ఫస్ట్ టైం, సెకండ్ టైం మళ్ళీ అమ్మవారికి పెట్టాను. నేను అమ్మవారిది గోల్డ్ రూపు ఎప్పుడు చేయించుకోలేదు. లాస్ట్ టైం చేయించుకుంటా అనుకున్నాను కానీ కరెక్ట్గా నేను ఉప్పల్ నుంచి వచ్చే టైంకి అయినా చేయలేదు. ఇంకో వారం పడుతుంది, షాప్ నుంచి తీసుకొచ్చిస్తాను మ్యామ్ అన్నారు. షాప్లో నేను కొనుక్కోవచ్చు, వద్దన్నాడు శేఖర్, నెక్స్ట్ టైం చేయించుకుందాం అన్నాడు. సో అమ్మవారు రెడీ అయిపోయారు. ఈలోపు సంధ్య ప్రసాదాలు పెడుతుంది. అన్నీ రెడీ చేశాక అమ్మవారికి దండం పెట్టి బొట్టు పెట్టి హారతి ఇచ్చి అమ్మవారి వ్రతం కథ వింటాము. లాస్ట్ టైం నాకు వ్రత కథ వినాలని లాస్ట్ టైం అనేదే ఫస్ట్ టైం ఇంట్లో పెద్ద వ్రతం చేసుకోవడం. సో వ్రత కథ వినాలని ఆలోచన రాలే, హరిబరి అయిపోయింది. సో ఈరోజు నేను వ్రత కథ విన్నాకనే వాయనం ఇస్తాను. సో సంధ్యని ప్రసాదాలన్నీ పెట్టుకున్నాను. ఇవి మన అమ్మవారికి ఇష్టంగా చేసిన ప్రసాదాలు, శనగల తాలింపు, పెరుగన్నం అన్నీ. దాన్ని నేను శారీ కట్టుకొని రెడీ అయిపోయాను అనమాట. సో నాకు ఈ శారీ కొంచెం కంఫర్ట్గా అనిపించింది, అందుకే అదే కట్టేసుకున్నాను. ఫ్రూట్స్, ప్రసాదాలు, మన గణపతి పూజ చేసేసాను. అటు వాయినాలు 2 రెడీగా ఉన్నాయి, ఒకటి సంధ్యకి ఒకటి అమ్మవారికి. ఇంకో గిన్నెలో కమ్మన ఇవి ఆర్టిఫిషియల్, ఇవి అమెజాన్ నుంచి తెప్పించాను. ఇవి చాలా బాగున్నాయి. ఇటు సైడ్ పువ్వులు పెట్టాము. సో ఇది మా సింపుల్గా మా ఇంటి వరకు మేము చేసుకున్న వరలక్ష్మి వ్రతం కోసం డెకరేషన్ కానివ్వండి, పూజ కానివ్వండి, ఇలా జరిగింది. సో తర్వాత ఏముందండి, చేప వేసుకొని అందరం కలిసేసి వరలక్ష్మి వ్రత కథ విన్నాము. కథ విన్నాక ఇక్కడ నేను ఇంకా కథ వినకముందే సంధ్యకి బొట్టు పెట్టేసి ఏమంటారు, బొట్టు పెట్టి ఇక్కడ ఫోటో తీస్తున్నాడు శేఖర్, బొట్టు పెట్టి గంధం పెట్టి చేప పైన కూర్చొని ముందు కథ వినాలరా, పసుపు కుంకుమ అమ్మవారి మీద అని చెప్పేసి చెప్పాను అనమాట. ఇక్కడ చూసిరా పిచ్చి వాళ్ళు చేస్తారు వీళ్ళిద్దరు కూడా. బాబా నువ్వు నిండు ముత్తైదు, నేను నిండు ముత్తైదు, మనం పూసుకోవాలి బాబాని మా రంగమన్న. సో అగరవత్తులతోటి దీపారాధన చేసేసి తర్వాత దీపాలు ముట్టించినాక అమ్మవారికి పువ్వులు పెట్టి మనం వ్రతం విని ఆ తర్వాత హారతి ఇచ్చాను. సో అందరం విన్నామండి, మా ఊళ్ళు ఎవరు, రంగమన్న, సంధ్య, అందరం విన్నాము. మంచిగా అనిపించింది. నేను వినడం కూడా ఫస్ట్ టైం అండి. అంటే ఊర్లో అమ్మ వాళ్ళు చేసుకుంటారు, పసుపు బొట్లు ఇచ్చుకుంటారు, నైవేద్యం చేస్తారు. 9 రకాల నైవేద్యాలు అమ్మవాళ్ళు చేయరండి. ఇది సిటీ కల్చర్ అయింది. అమ్మ వాళ్ళు వాళ్ళకి తోచింది 3 రకాల నైవేద్యాలు అట్లా చేస్తారనమాట. మళ్ళీ కొబ్బరికి పైన మన జాకెట్ పీస్ పెట్టి కనుము పెట్టి అట్లా అమ్మవారిని రెడీ చేస్తారు. ఇప్పుడు మనకి రూపులు వచ్చినాయి కదా. సో ఈసారి నేను రమ్యగో రూపు కొనిస్తా అనుకుంటున్నాను. వాళ్ళ ఆడపడుచుకి మనం కొనిస్తే మంచిది అనమాట. మన ఇంటి
మహాలక్ష్మి కదా ఆడపడుచు. సో రమ్యకి ఈసారి కొన్ని ఇస్తా అనుకుంటున్నాను. రమ్య 4వ వారం చేసుకుంటుందట. సో తను డైరెక్ట్గా ఇప్పటి నుంచి పెట్టేసుకుంటుంది అనమాట. సో ముందు శేఖర్ని పిలిపించి నేను కంకణం కట్టించుకున్నాను. తను నాకు బొట్టు పెట్టి కంకణం కట్టేశాడు. నేను కూడా తనకి బొట్టు పెట్టి కంకణం కట్టానన్నమాట. బాగా అనిపిస్తుంది. శేఖర్ కూడా ఇంట్లో పూజ చేసుకోవడం చాలా ఇష్టం. మళ్ళీ 10 days తర్వాత మన ఇంట్లో వినాయక చవితి పండుగ ఉంటుంది. ఈరోజు రాఖీ ఉంటుంది. రాఖీ ఫ్రాగ్ మీరు రేపే చూస్తారండి. రమ్య వాళ్ళు ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నారు. తిరుపతికి డ్యూటీ ఉండడం వల్ల లేట్గా వస్తున్నారు. సో నేను ఆల్రెడీ అమ్మవారిని తీయడం ఇవన్నీ కూడా అయిపోయాయండి. వాయిస్ ఓవర్ లేట్గా ఇస్తూ ఉన్నాను. ప్లీజ్ అండి, నేను ఇష్టంగా పూజ చేసుకోవడం చేయకూడదని మీ ఇంట్లో ఉన్న పద్ధతులు నా పైన రుద్దద్దు. మా ఇంట్లో ఉన్న పద్ధతులు నేను ఫాలో అవుతాను. చెప్పాను, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో తర్వాత ఈ శారీ వచ్చేసి మనం లాస్ట్ టైం ఫస్ట్ గృహప్రవేశానికి, మన గృహప్రవేశం 2 పార్ట్లో జరిగింది. సో ఫస్ట్ గృహప్రవేశానికి కట్టుకున్నాను. శ్రీ వీర గణేష హ్యాండ్లూమ్ వాళ్ళు మనకి యాజ్ అ గిఫ్ట్ లాగా పంపించారు అది. సో అప్పుడు వాళ్ళు డీటెయిల్స్ చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు చెప్తా ఉన్నాను. బ్యూటిఫుల్ పట్టు శారీ, ప్యూర్ ఉప్పాడ పట్టు శారీ. అంటే అప్పుడు పూజ అంతా ఉంచుకున్నాను కదా, సో కొంచెం ముడతలైంది. డ్రై వాష్కి ఇవ్వాలి. బ్లౌజ్ దీనిది కాదు, మా టైలర్ గారు డిజైన్ చేశారు. చాలా బాగా డిజైన్ చేశారు. డిజైనర్ బ్లౌజ్ నేను వేసుకుంది ఈ బ్లౌజ్ తోటే ఫస్ట్ టైం. సో తేజవాడికి కంకణం పెట్టేసి దేవుడికి జేజేకి మొక్కురా అని చెప్పేసి అనమాట. పూజలకి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ శారీస్ బాగా అనిపిస్తాయిగా, శేఖర్ సెలెక్షన్ చేసి ఇదే కట్టుకొని చెప్పాడు అనమాట. సో ఏముందండి, వ్రత కథ విన్నాక సంధ్యకి పసుపు పెట్టేసి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి వాయనం అనేది ఒళ్ళో ఇవ్వడం జరగలేదు. పువ్వులు పెట్టేసి వాయనం అక్కడ పెట్టి మొక్కాను. సంధ్యనే వాయనం తీసుకుందనమాట. సో ఇది కొందరు ఒళ్ళో పెట్టద్దు, ప్రెగ్నెంట్గా ఉన్నోళ్ళు అంటారు కదా. సో అందుకని చెప్పేసి అట్లా నేను లడ్డు పెట్టాను. ఇక్కడ మీకు అర్థమవుతుందా? సో ఇది ఇట్లా పెట్టేసి కాలు మొక్కాను. మనం వాయనం ఇస్తున్నాం అంటే ఆ ముత్తైదు మనల్ని ఆశీర్వదించాలి. సో ఖచ్చితంగా కాలు మొక్కదని వాళ్ళు చెప్తారు, కానీ మనం ఖచ్చితంగా కాలు మొక్కుతాం అన్నమాట. అలాగే తెలుసుగా మీకు, మనం అన్నం ఇంట్లో మనం పూజ లాంటివి చేసినప్పుడు అన్నం తినడానికి వచ్చే ఇస్తారులో మనమే తీయాలన్నమాట. సో ఇది వాయనంలో ఏముందో చెప్పలే కదా. ఆకు, వక్క, అమ్మవారి వాయనంలో ఫ్రూట్స్ ఉన్నాయి. ఆకు ఉంది, వక్క ఉంది, ఆకులు ఉన్నాయి, మళ్ళీ అది చెప్తాను. శారీ, ఆకు, వక్క, 2 కనుములు, పసుపు, కుంకుమ. ఆ తర్వాత ఒక కిట్ ఉంటుంది. ఆ కిట్లో దువ్వెన, కాటుక, బొట్టు పిల్లలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ కిట్ ఈసారి డైరెక్ట్గా దొరికింది. సో ఇది మన అమ్మవారి పూజ. బాగా అనిపించిందా అండి? ఎలా అనిపించింది వ్లాగ్? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసుకోండి. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కమెంట్లో చెప్పండి, ఓకేనా? సో తర్వాత 4:35కి మేము తినడం స్టార్ట్ చేసాం. ఇంకో అరగంటలో రంగమ్మకి ఆఫీస్ టైం అయిపోతుంది. రంగమ్మ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. మీకు గుర్తుందా, చిన్నప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే మనకంటే ముందు అబ్బాయిల స్కూల్కి రాకపోయేటోళ్ళు. అప్పుడు సార్లు అడుగుతామేమో, సార్ పసుపు బొట్లకు పోయిర్రేమో అబ్బాయిలు అని చెప్పేవాళ్ళము. చాలా సిల్లీగా అనిపించేది. సో ఇవన్నీ ముచ్చటెడుతున్నాం అనమాట తినేటప్పుడు. సో అందరం విస్తార్లో తినేసామన్నమాట. సంధ్య నేను ముందు తిన్నాక వాళ్ళు తిన్నారు. నేను ఉపవాసం ఏమీ ఉండట్లేదండి, ఉపవాసం ఉండను నేను. నైట్ కూడా ఏదో ఒకటి తినేస్తాను అనమాట. సో బయట మీకు పెట్టే బంతిపూల మాలలు చెప్పేయలే కదా. సో చూసిన బయట ఇట్లా కట్టిర్రు. ఇది నైట్. ఇక సంధ్య వాళ్ళు వెళ్ళిపోతారు, ఎందుకంటే సంధ్య సాటర్డే రోజు వచ్చేసి రాక కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అనింది. నా వ్రతం ఉంది కాబట్టి తను ఆగిందండి. అసలు అయితే ముగ్గు అయితే ఎంత బాగా వేసిందో. నేను ఎప్పుడు నేర్చుకుంటానో ఏమో ఇట్లా ముగ్గు వేసుకోవడం. సో ఇవి మనకి మెయిన్ గడపకి కూడా నేను బంతిపూల మాలలు తెప్పించాను. అవి కూడా పెట్టాలి అనుకుంటాను. మీరు ఏమంటారు, పెట్టమంటారా వద్దంటారా? బాగుంటుంది కదా చూడడానికి.